ముందుగా ఇంత మంచి చట్టం తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, సమాజంలో యువకులను ప్రత్యేకంగా వీళ్ళ పెడదారి పట్టించే విధంగా వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగే విధంగా ఏదైతే హుక్కా బార్లు మరి అనుమతించడం జరుగుతుందో వాడిని నిషేధింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని రూపొందించి ఈరోజు సభలో ప్రవేశపెట్టడం నిజంగా అభినందనీయం. అంటే వాస్తవంగా మనకు రాజధాని లాంటి నగరాల్లో ఏదైతే ఉందో హుక్కా బార్లు అనుమతించడం జరుగుతుంది. ఇప్పుడే మహేష్ గౌడ్ గారు కానీ మేడం గారు పేర్కొన్నట్టు వీళ్ళ ఇతర నగరాలలో జిల్లా కేంద్రాలే కానీ ఈవెన్ గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ గంజాయి వాడకం ఎక్కువ పెరిగిపోయిందని చెప్పి అంటున్నా. వీళ్ళ కాలేజీ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఏదైతే ఉందో గంజాయి వాడకం బాగా పెరిగిపోయింది. ఈ గుట్కా అనేది మరి అధికారికంగా నిషేధింపబడ్డప్పటికి కూడా వాడుకలో అసలు ఇది నిషేధం ఉందనే ఒక భావన కూడా ఎవరికి లేదు. వెదర్ యూ కాల్ ఇట్ పాన్ మసాలా అండి, గుట్కా అండి, ఏమన్నానండి, వాడకలు ఏదైతే ఇది ప్రతి టేలాలలో మనకు అందుబాటులో వస్తుంది సార్. నేను గౌరవ మంత్రి గారిని ఏదైతున్నదో మీరు ఈ హుక్కా బార్లను నిషేధించడం ఇది అధికారంగా అభినందనీయం. ఇలా అనుమతి లేకుండా వినియోగించే ప్రయత్నం చేస్తున్నటువంటి గాంజాయి కానీ గుట్కా కానీ పాన్ మసాలా కానీ ఇవన్నింటిని కూడా ఏ విధంగా అదుపు చేయగలుగుతారు? దీనికి ఏదైతే ఉందో కొంత స్ట్రిక్ట్గానే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. ఇది ఈ ప్రాంతం ఆ ప్రాంతము అని కాదు, ఏ ప్రాంతమైనా కానీ చెప్పండి అంటున్నారు. దీన్ని పోలీసు కూడా ఏదైతే ఉందో కొంత దీనిపై కఠినంగా వ్యవహరించే విధంగా కూడా మీరు ఆదేశాలు చేస్తే బాగుంటుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తూ నాకు అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి గౌరవ సభ్యుల సూచనతో నేను కూడా ఏకీభవిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో ఈ సిగరెట్లు నార్మల్ సిగరెట్ల నుంచి టొబాకో తీసేసి గాంజాయి నింపి రాత్రి 9, 8 నుంచి 12, 1 గంట దాకా నడుస్తూ ఉంది. నా దృష్టికి వస్తే జిల్లా ఎస్పీ నల్గొండ గారు కూడా చెప్పాను నేను. ఇటువంటి విలేజెస్లో వాటి మీద కూడా కఠినంగా ఇప్పుడు ఎందుకంటే ఇది గుట్కా మన ఇవి టొబాకో ప్రొడక్ట్స్ మీద అయితే మనం చట్టం తెచ్చామో ఇది ఈ అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి హుక్కా హబ్స్. అవి రూరల్ ఏరియాలో ఇవి లేవు, కానీ ఇండైరెక్ట్లీ అదే పద్ధతిలో నడుపుతూ ఉన్నారు. కాబట్టి సివియర్ యాక్షన్ తీసుకోండి గౌరవ మంత్రి గారు. తాతమ్మ గారు, అఫెండ్ గారు మాట్లాడతారా?